ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు కదా, మూడో నెల వచ్చేసరికి రైట్ సైడ్ కన్ను కొంచెం పెద్దదవుతుందమ్మా, అవునా? రైట్ సైడ్ బ్రెస్ట్ టైట్ అవుతుందమ్మా, రైట్ సైడ్ తై కొంచెం సైజు తేడా అవుతుంది. అబ్జర్వ్ చేస్తే 100% మగపిల్లవాడు పుడతాడు. ఓహో. అదే లెఫ్ట్ సైడ్ జరిగింది అనుకోండి, 100% ఆడపిల్ల. టెస్ట్లు ఏం అక్కర్లేదమ్మా. ఇంత అద్భుతమైన సైన్స్ ఆయుర్వేదంలో చెప్పారు. ఓకే. అంటే మీరు ఫెర్టిలిటీ గురించి అడిగారు కాబట్టి, స్త్రీ గురించి కాబట్టి ఈ విషయం కూడా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. అంత చక్కగా మన పూర్వీకులు అంటే ఎంత అద్భుతమైన సైన్స్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఆ టెస్ట్లో ఈ టెస్ట్లో ఇవన్నీ చేస్తే కానీ తెలియట్లా. ఇది మనం అబ్జర్వ్ చేయం. అబ్జర్వ్ చేస్తే డెఫినెట్గా తెలిసిపోతుంది. ఓకే, చాలా పెద్ద టిప్ అదమ్మా. ఇటువంటి ఎన్నో విషయాలు ఆయుర్వేదంలో ఉంటాయమ్మా. ఆ నొప్పి రాకుండా ఉండాలి అంటే చక్కని ఔషధాలు ఉంటాయి. ఇందులో మేము ఏంటంటే అది బాగా ఎక్కువ వస్తుంది అనుకోండి, రెగ్యులర్గా గొడ్డు పురుగు అంటాం మేము దాన్ని. అంటే అక్కడ బ్యాక్టీరియా ఉంది సంథింగ్. పురుగు అంటే ఏదో ఇంతంత పురుగులు ఉన్నాయని కాదు, సమ్ బ్యాక్టీరియా. అది ఏం చేస్తుందంటే ఈ స్త్రీలో సంతానాన్ని కలిగించే ఎగ్ ఏదైతే రిలీజ్ అవ్వాలో ఆ రిలీజ్ అవ్వకుండా ఆ ఎగ్ రిలీజ్ అయినా కూడా ఎగ్ని తినేస్తూ ఉంటుంది, దాన్ని డ్యామేజ్ చేస్తుంది. అదేవిధంగా ఎగ్ రిలీజ్ అవ్వకుండా కూడా ఆర్గాన్స్ని డ్యామేజ్ చేయడానికి ఆస్కారం.